నమస్తే మాస్టర్స్. క్షణం క్షణం అనుభవైక జ్ఞానం జోడన్ అందించిన మరణం మధురం పుస్తకంలో మన తర్వాతి భాగానికి వచ్చాము. ఎక్కడున్నామంటే మనం ఆత్మలు తర్వాత జన్మలు తీసుకోవడము, ఆ నిర్ణయాల గురించి, ఎటువంటి జన్మలు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవడానికి ముందు ఎలా ప్రణాళికలు వేసుకుంటారు, ఇవన్నీ చెబుతూ ఉన్నారు మనకి. లాస్ట్ టైం మనం ఎక్కడ ఎండ్ చేసామంటే, శరీరము వీళ్ళు ఆత్మలు భూమి మీదకి వచ్చే ముందు కొంతమందికి అసలు ఎలాంటి జన్మలు తీసుకోబోతున్నారు అనే విషయాన్ని తెలియచెయ్యరు అని చెప్పారనమాట. అక్కడ పైన లోకాల్లో ఉండే మార్గదర్శకులు ఎటువంటి పాఠాలు నువ్వు నేర్చుకోబోతున్నావు అనే విషయం కొన్ని తెలియచెయ్యరు, అంటే భవిష్యత్తు గురించి తెలియజేయరు అనమాట. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అమాయకంగా అన్ని అనుభవాలని పొందుతూ వాళ్ళు అది అనుభవించి పాఠాలు నేర్చుకొని ఎదుగుతారనమాట. ఇట్లా ఈ రాబోయే కాలాన్ని, రాబోయే భవిష్యత్తు గురించి తెలియజేయకుండా ఉండడం ద్వారా, ఆత్మ నిషేధించడం ద్వారా జ్ఞానాన్ని వీళ్ళు ఎదుగుతారనమాట. అది కూడా ఒక పద్ధతి అన్నమాట. అంటే మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలని బట్టి నిర్దేశకులు నిర్ణయిస్తారు, వీళ్ళకి తెలియచేయాలా, తెలియజేస్తే వీళ్ళు తట్టుకోగలరా లేదా అని అన్ని వాళ్ళు దాన్ని బట్టి, మన ఆధ్యాత్మిక ఎదుగుదల ప్రయాణాన్ని బట్టి వాళ్ళు ఎంపిక చేస్తారనమాట. జెనసిస్లో తెలుపబడిన జ్ఞాన వృక్షపు ఫలం మంచి చెడుల గురించిన జ్ఞానం కాదు, అటువంటిది ఏమీ లేదు. అది భవిష్యత్తును గురించిన జ్ఞానం. మనం మనతో పుట్టిన యామ్నీషియా అంటే మతిమరుపును ఛేదించే రేపేమిటి అన్న జ్ఞానాన్ని కోరితే అక్కడ మన ప్రణాళికను కోల్పోతాం. మనం జరగబోయేది, సంభవించేది అవిదితం అన్న దానిపైన ఆధారపడి ఈ గ్రహశాలలో మనం మోసం చేస్తున్నాము. అంటే ఏమన్నారంటే, భవిష్యత్తులో జరిగేది జరగక మానదు, అది అంతే, అది రచించబడింది, అది విధి అంతే అనే విషయాన్ని అది మన మీద రుద్దబడింది అనమాట. మనకు ఆ విషయాన్ని తెలియచేసి ఈ భూమి మీద మనకి చేస్తున్నారు అనమాట. అంటే జెనసిస్ అంటే ఏంటంటే, క్రిస్టియానిటీలో ఆడమ్ అండి వాళ్ళు యాపిల్ చెట్టు నుంచి పండు తినద్దు, అప్పుడు నీకు మంచి చెడులు చెడుగా మారిపోతావు, మోసగించబడతావు అట్లని జీసస్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు అని వాళ్ళకి ఆ స్టోరీస్ అన్నీ ఉన్నాయి కదా. అంటే నువ్వు మంచితనాన్ని మర్చిపోతావు, నువ్వెవరివి అనే విషయాన్ని మర్చిపోతావు, నువ్వు దైవాన్ని నుంచి వచ్చిన విషయాన్ని మర్చిపోతావు అనే విషయాన్ని పండు తింటే జరుగుతుంది అని వార్నింగ్ ఇచ్చారన్నమాట. అప్పుడు అలాగే ఎట్లా అంటే, మనం ఇప్పుడు రేపటి గురించి, జరగబోయే దాని గురించి గనక మనం తెలుసుకోకపోతే, లేదా నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే దైవం నుంచే వచ్చాను, ఈ భూమి మీద ఒక పని చేయడానికి వచ్చాను అనే విషయాన్ని మనం మర్చిపోతే ఇంకేంటి, మన ఆత్మజ్ఞానం అంతా కోల్పోయినట్టు అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏమన్నారంటే, మోసం చేస్తున్నాము అన్నారు. భూమి అనే ఒక పాఠశాలలో ఈ విషయాలన్నీ మర్చిపోయేలాగా చేసి భౌతికంగా ఉండేలాగా, ఈ క్రిస్టియానిటీలో అలాగే చేస్తారని నేను చాలా పుస్తకాల్లో విన్నాను. ఏంటంటే, మనకి హిందూ ధర్మంలో ఎలా చెప్తారు, జన్మలు ఉన్నాయి అంటే గత జన్మలు ఉన్నాయి, భవిష్యత్ జన్మలు ఉన్నాయి, ఎన్నో జన్మలు ఎత్తుతాము అని చెప్పారు. కానీ ఈ క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ వాళ్ళు ఎలా చెప్పారంటే, ఇదే ఒక్క జన్మనే, ఇంకా అటు ఇటు ఏమీ లేవు అన్నట్టుగా చెప్పి మోసం చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ అర్థమవుతుంది. రాబోయే దాని గురించి వాగ్దానాలను చేసే సోదమ్మలను, మనోశక్తి కలిగిన వారిని నమ్మకండి. మీ ప్రణాళికలో వారు సహాయం చేయలేరు. వారు నిర్ధారణలన్నీ దాదాపు అబద్ధాలే. ఒకవేళ వారు చెప్పేది సత్యం అయితే, వారు నీ నుంచి మీరు నేర్చుకోవడానికి అతి ముఖ్యమైన దానిని, అవిదితమైన దానిని తీసుకోగలరు. ఇది జీకే సార్ కూడా చెప్తారు ఈ విషయం, పత్రిజీ కూడా చెప్తారు. ఏంటంటే, మనము ధ్యానం చేసిన తర్వాత కొంతకాలానికి మనకి కొన్ని పవర్స్ వస్తాయి, కొన్ని సిద్ధులు వస్తాయి. ఏంటి, కొంతమందిని చూడగానే వాళ్ళెవరు, వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు ఏంటి, లేదా వాళ్ళ పాత విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి కొంచెం మన సాధనని బట్టి మనకి తెలుస్తుంది అన్నమాట, అందరికీ తెలుస్తుంది.
అయితే పత్రిజ ఏం చెప్పారు, మనం ఎవ్వరికీ కూడా వాళ్ళ గత జన్మల గురించి వాళ్ళ దాని గురించి మనం చెప్పము, చూడము, వాళ్ళ ఆరాలు చూడటము అవన్నీ చెయ్యము. అన్నీ తెలుసుకొని ఉండాలి, అవన్నీ కూడా మనకి ఆ పవర్స్ అన్నీ వచ్చి ఉండాలి. మనం సాధన చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ అది ఒక పనిగా పెట్టుకొని మనం ఆ పని చెయ్యం అనమాట. నీ భవిష్యత్తు నేను చూస్తాను, నీకు ఇలా బాగాలేదు, ఇట్లాంటివి చెయ్యము. ఆ, అంటే నాన్ ఇంటర్ఫియరెన్స్ అన్నమాట. వాళ్ళ యొక్క కర్మలని మనం తీసుకోము. ఇక్కడ అదే చెప్తున్నారు. సోది చెప్తాను అనేసి, భవిష్యత్ చెప్తాను అనేసి ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్పేది నమ్మద్దు. ఆ, ఆ, ఎందుకు అంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ మనకి ఎటువంటి సహాయం చెయ్యలేరు. మన భవిష్యత్తు చెబితే ఆ, చెప్పడం వల్ల మనకు ఉపయోగం లేదు. ఫస్ట్ రెండు రకాలుగా అర్థం చేసుకుందాం ఇక్కడ. మనకు ఉపయోగం లేదు. ఇంకొకటి, వాళ్ళు ఆ, మన భవిష్యత్తు గురించి ఒకవేళ వాళ్ళు తెలుసుకునే శక్తి వాళ్ళకి ఉన్నా కూడా, భవిష్యత్తును చూడగలిగిన సాధన చేసిన శక్తి వాళ్ళకు ఒకవేళ ఉన్నా కూడా, అది చెయ్యడం వలన అది చాలా ముఖ్యమైన విషయం అనమాట. మన భవిష్యత్తులో రాబోయే దానిని మనం అనుభవించకుండా చేయడం వలన మన కర్మలు వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్. పోనీ మనకేంటి ఉపయోగం అంటే, మన పాఠాలు మాత్రం మనం నేర్చుకోవాల్సిందే. పాఠం నేర్చుకొని తీరాల్సిందే. దాని ప్రకారమే మనం ఎదుగుదల అనేది ఉంటుంది. ఇప్పుడు నేను 10th క్లాస్ పరీక్ష రాయాలి, చాలా కష్టం, నేను భయంతో వణికిపోతున్నాను. నా బదులు వేరే వాళ్ళు రాస్తే వాళ్ళు పాస్ అవుతారు, నేను మాత్రం పాస్ అవ్వను. ఒకవేళ నా పేరు చెప్పేసి ఎవరైనా మోసం చేసి రాసినా కూడా, ఆ జ్ఞానము, ఆ పరీక్షని ఎదుర్కొనే శక్తి, ధైర్యము, అవన్నీ కూడా ఆ పాఠాలు నేను నేర్చుకున్నట్టు కాదు. మనం భూమి మీద వచ్చింది 10th క్లాస్ పాస్ అవ్వడానికి, డిగ్రీలు పాస్ అవ్వడానికి కాదు. మనం భూమి మీదకి వచ్చింది మంచి గుణాలు అనేవి నేర్చుకోవడానికి, అరిషడ్ వర్గాలని వదులుకోవడానికి. ఈ భయము, కోపము, ద్వేషము, ఇట్లాంటివన్నిటిని, కామము, ఇవన్నీ వదులుకోవడానికి వచ్చాము. అదేవిధంగా ధైర్యము, పట్టుదల, ప్రేమ, శాంతి, ఏకాగ్రత, ఇట్లాంటి దైవిక గుణాలని నేర్చుకోవడానికి వచ్చాము. ఎప్పుడైతే నేను 10th క్లాస్ పరీక్షని నేను తప్పించేసుకొని, అమ్మయ్య నా బదులు వేరే వాళ్ళు రాసేసారే అని అనుకుంటే, నేను నేర్చుకున్న పాఠాన్ని నేర్చుకోకుండా పోలేదు కదా. నాకు 10th క్లాస్ అయిపోయింది, మళ్ళీ ఇంటర్ వస్తుంది, అప్పుడు మళ్ళీ ఆ పరీక్ష భయం వస్తుంది నాలో. కాబట్టి ఆ ఆ క్వాలిటీస్, మన గుణాలని నేర్చుకోవడానికి బేసిక్గా వచ్చాం అనమాట. ఇప్పుడు భవిష్యత్తులో మన భవిష్యత్తు గురించి ఎవరో చెప్పేసినప్పుడు అనుభవాన్ని మనం తీసుకోకపోతే ఏమవుతుంది, మన ఎదుగుదల ఆగిపోతుంది. మన ఎదుగుదల ఆపినందుకు వాళ్ళకి కూడా కర్మలు అంటుకుంటాయి అనమాట. కాబట్టి ఏ కోసైనా కూడా ఇది మంచిది కాదు. సర్వాత్మలోకంలో చైతన్యం పరిణమించే విధానాన్ని, విదితమైన వాటి మధ్యలో శూన్యాన్ని నింపే సత్యం కోసం అది నిరంతరం ఏ విధంగా కోరుకుంటుందో తెలుసుకోవడానికి కాలం ఉపయోగిస్తాం. ఆ చీకటి ఇంకా విదితం కానిది, ఆలోచన ఎరుకలు లేని శూన్యం ఉండే చోట సామూహిక చైతన్యం నిలపబడాలనే చోట, ఇంకా జవాబు లేని చోట ప్రశ్నిస్తూ ఎప్పుడూ రూపొందని, ఏదీ లేని దాన్ని సృష్టిస్తుంది. ఈ విధానానికి అంతా కాలమే కొలబద్ద. ప్రతి తర్వాతి విషయాన్ని కాలమే నిలిపి ఉంచుకుంటుంది. కాలమే దైవపు జ్ఞాపకత్వం. దైవం భావించినదంతా మరియు చేసినదంతా కనుక సర్వాత్మలోకంలో కాలమే ఆవిష్కరణలన్నింటినీ పరిణామం. ఎస్ అండి, చెప్పండి. నాకు క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు అది ఎలా ఫ్రేమింగ్ అది ఇప్పుడు ఎవరి కర్మ వాళ్ళని చేయనివ్వాలి, అంతే కదండి. ఇప్పుడు అట్లాగే మనం ఒక ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, లేకపోతే పిల్లలు అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, పేరెంట్స్, ఎనీవన్, వాళ్ళు ఇలా చెయ్యాలి అని మనం కోరుకోకూడదేమో కదా ఆ లెక్కన. మరి అంతేగా, వాళ్ళ కర్మ వాళ్ళని చేయనివ్వాలా, లేకపోతే మనం ఏదన్నా మన సోల్నే మనం అడగచ్చా వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది అని? అలా చేయకూడదు కదా. ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు మన కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళు సరియైన మార్గంలో లేరు, లేకపోతే చాలా బాధలు పడుతున్నారు, వాళ్ళు మంచి మార్గంలో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం కదా. సో మనము విశ్వమంతా కూడా మనము యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల, అట్లాగే విశ్వం మొత్తం యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమే మనం ఉన్నాము. ఓకే. కాబట్టి మనం ఎవరైనా సరే ఉన్నప్పుడు మనం ఏమైనా కోరుకోవచ్చు అంటే, వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగాలి.
కరెక్ట్. వాళ్ళ యొక్క లైఫ్ పర్పస్ ఏంటో వాళ్ళకి తెలుసుకోవాలి. వాళ్ళ ఎవరు అసలు వాళ్ళ ఒక ఈ భౌతిక దేహం కాదు, వీళ్ళ ఒక ఆత్మ అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటే ఆ హ్యాపీనెస్ అనేది వాళ్ళకి వస్తుంది. లైఫ్లో అన్ని సక్సెస్ అన్ని వాళ్ళు అనుభవించగలుగుతారు. ఇదే లావణ్య గారు నేను ఒక్కొక్కసారి కోరుకుంటున్నాను, ఇలాగే అనుకుంటున్నా. ఉమ్, పిల్లలకు కూడా తెలుసుకోవాలి, వాళ్ళ జ్ఞానం తెలుసుకోవాలని అనుకుంటున్నా. ఉమ్, కానీ ఇప్పుడు ఈ స్టోరీ వినేటప్పటికి నేను అది మర్చిపోయి మళ్ళీ ఇది అడుగుతున్నా. ఉమ్, అంటే మాయ, ఈ శరీరం దాని గురించి ఎలా పడిపోతున్నామో చూడండి. ఉమ్. ఆ, అర్థమైందండి. థ్యాంక్స్ అండి. ఇట్లా నాకు ఎప్పుడు గుర్తుంటే బాగుండండి. చాలా ఉంటుంది, స్లిప్ అయిపోతున్నాను. హ్యాపీగా ఉంటుంది. మీరు అదే మనం అలాగే కోరుకోవడం ఎలా అంటే ఇది నేను మర్చిపోతున్నాను, ఆ, కావాలని గుర్తుంటే బాగుంటుంది అనే బదులు ఉమ్, మనము ప్రజెంట్ మూమెంట్లో ఉండాలన్నమాట ఉమ్, ప్రతిదీ కూడా. కాబట్టి ఎలా అడగాలంటే ఆ, నేను చక్కగా గుర్తుపెట్టుకున్నాను ఉమ్, అంతే. అదేంటంటే సబ్ కాన్షియస్ మైండ్కి తెలీదు మనం అడుగుతున్నామా కోరుకుంటున్నామా ఆల్రెడీ ఉందా లేదా అని తెలీదు. ఉమ్, సో వీ హ్యావ్ టు ఫేక్ ఇట్ అంటిల్ వీ మేక్ ఇట్. ఓకే. సో ఏది అయ్యా కావాలన్నా కూడా ఈ ప్రస్తుత క్షణంలో ఉన్నట్టు అని చెప్పాలన్నమాట. ఆల్రెడీ ఉంది అన్న దగ్గర చెప్పాలి. ఓకే. అమ్మ చెప్పండి. పద్మజాది అయిపోయింది. లావణ్య, ఉమ్, నాది వచ్చిన ప్రశ్న ఉమ్. ఏంటంటే, ఒకవేళ ఆ ఆత్మ మనం కోరుకునే ఆత్మ ఆధ్యాత్మికంలో లేకపోతే ఏం చేస్తాం లావణ్య? మంచి ప్రశ్న అమ్మా. వాళ్ళు ఆధ్యాత్మికంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు ఈ దేహం కాదు, వాళ్ళ ఆత్మస్వరూపులే కదా. ఉమ్, అవును. కాబట్టి వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళ ప్రాబ్లమ్స్కి కారణాలు కానీ ఏదైనా సరే ఆధ్యాత్మికతలోనే అన్ని మార్గాలు దొరుకుతాయనే విషయం వాళ్ళకి మూర్ఖత్వంలో వాళ్ళు తెలియకపోవచ్చు. మూర్ఖత్వంలో వాళ్ళు మూర్ఖత్వంలో ఉంటారనుకో, అయినా సరే వాళ్ళు చేస్తున్న పని వాళ్ళకి కరెక్ట్ అని అనుకుంటుంటారు. అవును. ఉమ్, మనం మనం ఏం అలాంటి చేయాలంటే వాళ్ళ సారీ మీరు చెప్పండి అమ్మా. అలాంటి వాళ్ళ గురించి మనం ఎలా చేస్తే బాగుంటుంది? దానికోసం కూడా అమ్మ మనము ఎప్పుడైనా సరే ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ఎప్పుడైతే కోరుకుంటామో వాళ్ళకి ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఆత్మపరం. ఆత్మపరం అంటే ఏంటి, ఆత్మ, దాని కింద ఉండే బుద్ధి, దాని కింద ఉండే మనసు, దాని కింద ఉండే శరీరం, అన్నింటికి ఎదుగుదల అనే అర్థం. అవన్నీ మనకు తెలి అవన్నీ మనకు తెలిస్తే వాళ్ళకి తెలీదు కదా. వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. మనం కోరుకుంటున్నాం వాళ్ళ మంచి కోసమని. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మ, తర్వాత ఎన్నో జన్మలు ఉన్నాయి. ఎప్పుడోసారి ఎవరి టైం బట్టి వాళ్ళు ఎదుగుతారు అంతే. అంటే ఈ జన్మలో మాత్రం వాళ్ళు చేసుకున్న కర్మలు అలాగనే ఉంటాయి, అలానే అనుభవించాల్సిందే కదా. అలా అని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి వాళ్ళ పూర్వజన్మ సంస్కారాన్ని ఎవరైనా సరే మన సంస్కారం మన ప్రయాణం మనకు ఒకటి ఉంది. దాన్ని అవును, బట్టే మనం అవును, వెళ్తూ ఉంటాము. ఆ, ఉమ్, ఇప్పుడు నేను ధ్యానం చేస్తూ ఉండడం వలన ఆ, మా వారికి అనుభవాలు వచ్చేవి. ఉమ్. ఆయనకి కొత్త కొత్త కళలు. అది అసలు ఎలా అన్నారంటే నాకు అసలు అది ఈ ప్రపంచం కాదు, అది అది వేరే ప్రపంచం అన్నారు. ఆ, నీకన్నా బాగా ఎక్కువ చెప్తున్నారు ఆయన. ఉమ్, ఆయన అదే చెప్పారు. అసలు నువ్వు ధ్యానం చేస్తుంటే నాకు కనిపిస్తుంది ఏంటి అని కూడా అన్నారు. మీ అది ఆయన. స్టేషన్ అంత పవర్ఫుల్ గా ఉంది లావణ్య గారు. సో అదే అంటే ఉమ్, మన యొక్క పర్పస్ ని బట్టి మనం అంతగా చేసుకుంటూ వెళితే మన ఇంట్లో వైబ్రేషన్స్ మారిపోతాయి. వాళ్ళు ఎప్పటికోసారి వాళ్ళు వచ్చి తీరాల్సిందే, తప్పదు ఇంకా. ప్రతి ఆత్మ ఆ పరమాత్మలో కలవడానికే ఎదురు చూస్తూ తపన పడుతూ ఉంటుంది. భౌతికంగా మనకి తెలియదు. అందుకే ఓకే. ఏమన్నా ఉండని, పరపతి ఉండని, పేరు ప్రఖ్యాతులు ఉండని, డబ్బు ఉండని, ఉద్యోగాలు, పిల్లలు, సమస్తం ఉండని, కానీ అసలైన ఆనందం లేదు అనేది ఎప్పుడు తెలుస్తుంది, వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నాకు అంతా బాగానే ఉన్నాను కదా అనుకుంటారు. ఉమ్, అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ఇది జీవితంలో ఒక భాగం అనుకొని సర్దుకోబోతున్నారు. అంతే. కాబట్టి మనం ఒక విత్తనం వేస్తాము, కాసి నీళ్లు పోస్తాము. అది అది టైం మొలకెత్తలేదంటే పడుతుంది. ఇప్పుడు మొలకెత్తదు, ఎప్పటికో అవుతుంది. అది కొంచెం టైం తీసుకుంటది కదా. ఆ, అది మన పుట్టడానికి బాధ్యత వరకు రావడానికి మనం టైం చేయాల్సింది తీసుకుంటది. చేసేసి వదిలిపెట్టేయాలి అంతే. ఇంకా డిటాచ్మెంట్ అన్నమాట. మనం ఆ బరువుని మనం మోసుకుంటూ తిరగకూడదు. ఉమ్, ఓకే, ఓకే. ఉమ్, ఉమ్. ఓకే.
ఆ, ఇంకొక విషయము, మనకి పత్రిజీ ఎవరి భవిష్యత్తులో ఏమీ చూడొద్దు అని చెప్పారు. కానీ ఇంకొకటి దాంట్లో చిన్న, అది మెలిక కాదు, ఒక కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, హమ్, ఇప్పుడు నాకు తెలిసిన ఒక మెడిటేటరుకి సంబంధించిన విషయము నాకు ధ్యానంలో కనిపించింది. అంటే వాళ్ళకి ధ్యానంలో ఏవి కనిపించవు. నా నా ఉదాహరణ అనమాట, రీసెంట్గా జరిగింది. నాకు ధ్యానంలో ఏవి కనిపించవు, వినిపించడం అట్లాంటిది ఉండదు. కాబట్టి నాకు సంబంధించిన ఏ విషయమైనా నాకు నాకు తెలియకుండానే ఇద్దరు మాస్టర్స్, వాళ్ళిద్దరు నన్ను ప్రేమిస్తారు. కాబట్టి నాకు సంబంధించిన ఏ విషయమైనా వాళ్ళిద్దరికి మెసేజ్ వస్తుంది. ఒకళ్ళు ఇండియాలో ఉంటారు, ఒకళ్ళు అమెరికాలో ఉంటారు. వాళ్ళకి ఆ, ఒక మెసేజ్ రూపంలో వచ్చి వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తారన్నమాట, ఇదిగో నువ్వు ఈ పని చెయ్యాలి, ఇంకొంచెం ధ్యానం చెయ్యాలి, లేదంటే ఇంకొంచెం సర్వీస్ చెయ్యాలి, ఇంకొంచెం క్లాసులు చెప్పాలి, ఇంకొంచెం డబ్బులు డొనేషన్ చేయాలి, ఇట్లా ఏదో ఒకటి చెప్తారనమాట. సో దాన్ని బట్టి అర్థం ఏంటి అంటే, మాస్టర్స్ మనకి గైడ్ చేస్తూ ఉంటారు. ఆస్ట్రల్ మాస్టర్స్ ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు. ఏ మార్గం ద్వారా చెబితే వీళ్ళకి అందుతుందో ఆ మార్గాన్ని ఎన్నుకొని మనకి చెప్తారన్నమాట. ఇక్కడ భవిష్యత్తు చెప్పినట్టు అవ్వదు. ఎందుకు అంటే, నేను నా ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇదిగో నువ్వు పలానా బిజినెస్ చెయ్యి, ఆ ఆ బిజినెస్లో డబ్బులు పెట్టు నీకు వస్తాయి, ఇలా కాదు కదా. మనం అవన్నీ మాట్లాడట్లేదు, భౌతికంగా ఉండేవి ఏవి మాట్లాడట్లేదు. ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మాత్రమే మాట్లాడుతున్నాం. అది అదే చెప్తున్నాము. కాబట్టి అక్కడ తప్పు లేదన్నమాట, అక్కడ కర్మలు లేవు. ఎందుకంటే ఇప్పుడు నేను గనక ఆధ్యాత్మికంగా ఎదిగితే నా వలన ఇంకొంతమందికి సర్వీస్ పెరుగుతుంది, ఇంకొంతమందికి నేను ధ్యానం అనేది నేర్పించగలుగుతాను. అంతేకాదు, ఇంకొకటి, ఇక్కడ గనక ఒకవేళ నాకు ఏదైనా ప్రమాదం జరగబోతుంది, ఆ విషయాన్ని మాస్టర్స్ తెలియజేయమని కూడా చెప్తారన్నమాట. ఇది నువ్వు చెప్పు, ఇది నువ్వు చెప్పొద్దు, ఇంతవరకు చెప్పు, ఇంతవరకు చెప్పొద్దు అని కూడా చెప్తారు మనకి. అది కూడా గైడెన్స్ వస్తుంది. సో ఎప్పుడైతే నాకు అది ఆ ప్రమాదం ఉంది అనే విషయం కూడా అయినా సరే చెప్పి, దానికోసం ఏం చేయాలి, నువ్వు ఒక తప్పు మార్గంలో ఉన్నావు, ఒక తప్పుడు ఆలోచన చేస్తున్నావు, నువ్వు చెయ్యకూడని చేస్తున్నావు, లేదంటే ఇంకా చెయ్యాల్సింది ఇంకా లేట్ చేస్తున్నావు, కాబట్టి నీకు ఒక ప్రమాదం ముంచి ఉంది. అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి, ఎక్కువ స్పిరిచువల్ సర్వీస్ చేయాలి. అప్పుడు గోటుతో, పెద్ద గొడ్డలతో పోయేది గోటుతో పోతుంది, అంతే కదా. ఇవి మన పెద్దవాళ్ళు చెప్పారు, నువ్వు చేయాల్సింది పని చక్కగా దైవమో ఏదో చేస్తే చిన్న దాంతో పోతుంది అని అన్నారు కదా. ప్రమాదం లేకుండా, బాధపడాల్సిన అవసరం లేకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే, ఏ విధంగా, ఏ క్షణమైనా సరే, ఎవరితో అయినా ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మాత్రమే పని చెయ్యాలి, ఆలోచనలు అలాగే ఉండాలి, అంతే. వీళ్ళు ఆత్మపరంగా ఎదగాలి, అందుకోసమే మనం ఆలోచన అలాగే ఉండాలి, మనం చేసే పనులు అన్నీ అలాగే ఉండాలి అన్నమాట. ప్రతి క్షణం కూడా అది మన మైండ్లో బ్యాక్లో ఎప్పుడు అట్లాగే ఉండిపోవాలి. దాన్ని బట్టే మనం పనులు చేస్తాం. కోరుకోవడానికి కూడా అంతే అనమాట. నేను కొంతకాలం ధ్యానంలోకి వచ్చిన మొదట్లో ఏం కోరుకునేదాన్ని, నాకు ఒక కుటుంబ సమస్య ఉంది, ఈ సమస్య ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. ఆ ధ్యానంలోకి రావడానికి ముందు కూడా నేను అడిగేదాన్ని అనమాట, ఎన్ని సంవత్సరాలు ఇలా ఈ సమస్యతో ఎదురు చూడాలి, ఎప్పటికీ దీనికి మోక్షం, అది ఇది అనుకుంటూ ఉండేదాన్ని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అసలు నేను ఆలోచన విధానం తప్పు, ఇలా అడగకూడదు, ఇవన్నీ అర్థమైంది. ఇంకా స్పిరిచువల్ టాబ్లెట్స్లోకి వచ్చేటప్పటికి అప్పుడు అర్థమైంది అనమాట క్లియర్గా. ఏంటంటే మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల అండ్ ఇతరుల యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి మాత్రమే మన మనస వాచ కర్మేణ అన్ని విధాలుగా మనం పని చేస్తున్నాము అనే విషయం, అందుకోసమే భూమి మీదకి వచ్చాము అనే విషయం అర్థమైంది. ఇంకా చిన్న అడగడం అనేది లేదనమాట. ఏదైనా సరే పెద్దది అనమాట. ఏనుగు కుంభస్థలం కొట్టినట్టు ఎక్కడ కొడితే అన్ని పనులు జరిగిపోతాయి ఆటోమేటిక్గా. ప్రతి విషయంలో అణువణువున సక్సెస్, అణువణువున విజయం మనతో ఉండాలంటే మనం దైవంతో ఉండాలి. కాబట్టి దైవంగా మారడానికే మనం అడుగుతామన్నమాట. క్లారిటీ వచ్చిందండి? వచ్చిందండి. అదేలే, మనం ప్రతి ఒక్కళ్ళకి ఆ స్పిరిచువల్ విజ్డమ్ ఉండాలి, నాలెడ్జ్ రావాలి,
మనకు వచ్చింది వాళ్ళకి కూడా రావాలి అని కోరుకుంటాం. అంతే కదండి. అంతే. ఎప్పుడు ప్రతి క్షణం అంతే. మనం పరమాత్మ గుణాలు మనలో ఉండాలి. మనకున్నాయి. ప్లస్ అందరూ అలాగే తెలుసుకోవాలి. అంతే. అంతే కదండి. అదొక్కటే ఇంకా. అంతే. థ్యాంక్ యూ అండి. Yeah. నాకు గుర్తుంటుందండి. అలా అనాలి. గుర్తుంది. గుర్తుంది. థ్యాంక్ యూ. తర్వాత లావణ్య అమ్మా. కొంచెం నేను మాట్లాడటొచ్చా ఇప్పుడు? చెప్పండి చెప్పండి. చదువుతా. ఏంటంటే ఆన్లైన్లోను మొబైల్లోనే ఆత్మానందమయ్యి అని ఒక అమ్మ ప్రచారంలోకి వచ్చారు. చెప్తున్నారు. ఆవిడ ఏంటంటే అంతా మన పద్ధతే, ధ్యాన పద్ధతి పద్ధతే కానీ శ్వాస మీద ధ్యాస కాకుండా సుషుమ్నా నాడి ఉంటుంది కదా మనకి అవును. నుదుట్లో. ఎస్. సుషుమ్నా నాడి, ఈళా పింగళ నాడులు 3 మన నుదిట్లో ఉంటాయి కదా, ఆజ్ఞా చక్రం దగ్గర. దాని మీద దృష్టి పెట్టి ఈ మనకి ఉన్న 7 చక్రాస్కి 7 ఏళ్ళు 49 నిమిషాలు 49 నిమిషాలు 49 రోజులు ధ్యానం చేయమని చెప్తున్నారు. దానివల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని ఆవిడ ఊరూరా తిరిగి జ్ఞాన ప్రచారం చేస్తున్నారు. అవును. చాలా మంది మనకిలాగనే అనుభవాలు కూడా చెప్తున్నారు. అంతా బాగానే ఉంది. అంటే ఆవిడ చెప్పేది ఏంటంటే శ్వాస మీద ధ్యాస కాకుండా సుషుమ్నా నాడి దాని గురించి చెప్పారు. ఆవిడకి ఏంటంటే ఆవిడ గృహిణియే మామూలుగా. అవును. గృహిణికే మహావతార్ బాబాజీ కనబడి చెప్పారట, నువ్వు యోగినివి కా అలా. అవును. పెద్ద వయసు ఏం కాదు ఆవిడకి, 50-55 అలా ఉండొచ్చు. యోగినివి కా అలా అని చెప్పారట మహావతార్ బాబాజీ. ఇంకొక ఆయన కూడా ఉన్నారు గురువులు. వాళ్ళిద్దరు తాలూకు మెసేజ్ని బట్టి ఈవిడేమో యోగినిగా అలాగనే ధ్యాన ప్రచారాలు చేస్తున్నారు. అవును. సుషుమ్నా నాడి గురించి మన చక్రాస్ యాక్టివేట్ అవడానికి, సుషుమ్నా నాడి కూడా యాక్టివేట్ అవడానికి, మన ఆరోగ్యపరంగా, సంతోషపరంగా, ఆనందంగా ఉండడానికి ఇదంతా మన పద్ధతే చాలా వరకు ఉంది. 3 వంతులు అలా చెప్తున్నారనమాట. అది కూడా బాగుంది, నాకు నచ్చింది కూడా. అదేనమ్మా. సో ఏంటంటే ఇక్కడ మనకి భూమి మీద ఒక 1,00,000 మందిని తీసుకుందాము. 1,00,000 మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉన్నారనమాట. వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆ ప్రయాణం అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉన్నారు. అందుకని అందరికీ కలిపి కూర్చోబెట్టి చెబితే అర్థం కాదు. క్లాస్లో కొంతమంది బాగా తెలివైన వాళ్ళకి పాఠం ఒక్కసారి అర్థమవుతుంది. కొంతమందికి మళ్ళీ ట్యూషన్ అవసరం అవుతుంది, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, అయినా సరే వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు. అంటే అర్థం ఏంటి అంటే ఒక్కొక్కరి యొక్క విజ్ఞతని బట్టి వాళ్ళకి ఆకర్షించబడతారు, చెప్పే విధానం అది అర్థమవుతుంది కదా. అదేవిధంగా ప్రస్తుతము భూమి మీద అరాచకం పెరిగిపోవడం వలన చాలా తొందరగా మనము నెక్స్ట్ డైమెన్షన్లోకి వెళ్ళిపోవాలి, ఈ పద్ధతులన్నీ మారిపోవాలి అని నిర్ణయం జరిగింది. అందరు బాగుండాలి, ఇంకా యుద్ధాలు జరగాలి, ఇవన్నీ ఉండకూడదు. ఎవరైతే తక్కువ స్థాయి ఆలోచనలు, తక్కువ స్థాయి శక్తి, చైతన్యము ఎవరైతే ఉంటుందో వాళ్ళని అర్జెంటుగా మార్చేయాలి. ఒకవేళ వాళ్ళు మారకపోతే ఈ భూమి మీద నుంచి కూడా తీసుకెళ్ళిపోయి వాళ్ళని, ఆ ఆత్మల్ని వేరే చోట పెట్టాలి అన్న నిర్ణయం జరగడం వలన 5th డైమెన్షన్లోకి వెళ్తున్నాము, ఒక ట్రాన్సిషన్లోకి వెళ్తున్నాము, కుంభరాశి యుగంలోకి వెళ్తున్నాము. ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. దాన్ని ఆక్వా యుగము అంటారు. ఇట్లా ఎన్నో పేర్లు ఉన్నాయి. కాబట్టి మనం ఆ మార్గంలోకి వెళుతున్నాం. కాబట్టి అలా అని అందరికీ ఒకే మాట చెబితే అందరికీ వినేస్తారు, అందరికీ అర్థమైపోతుంది అని లేదు. కాబట్టి ఈ భూమి మీద రకరకాల చోట రకరకాల మాస్టర్స్ భూమి మీదకి పుట్టారు, దిగారు.
అలా ఉమ్, ఉండడం వలన ఎవరు ఇప్పుడు ఎ- ఎలా చెబితే వీళ్ళు ఆకర్షించబడతారో వాళ్ళని అట్లా మాస్టర్స్ తయారు చేశారన్నమాట. మహవతార్ బాబాజీనే ప్రస్తుతము భూమి మీద మొత్తం అన్ని ఆత్మలకి కూడా ఆధ్యాత్మిక ఎదుగుదల కలిగేలాగా చేసే బాధ్యత మహవతార్ బాబాజీ తీసుకున్నారు. అవును. కాబట్టి ఇప్పుడు మనకి కూడా ఎన్నో కొన్ని వర్క్షాప్స్ ఉంటాయి పిఎస్ఎస్ఎంలో. ఏం చెప్తారంటే పత్రిజీ అండ్ మహవతార్ బాబాజీ పరమశివుడు కలిపి చేస్తున్నారు ఇది అంటారు. వాళ్ళకి ధ్యానంలో ఉమ్, కనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఆ, ఒక ఉమ్, ఒక వర్క్షాప్ ఉంది, ఇప్పుడు రావట్లేదు, ఇన్నర్ జర్నీ అనుకుంటా. ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు జరిగేది, ఇప్పుడు లేదు. ఎందుకంటే ప్రోగ్రెస్ అంతా మారిపోతుంది, జనాలు మారిపోతున్నారు. సో అనేసి ఇంకా ఆ వర్క్షాప్తో పని లేదు అని చెప్పారు. ఐ థింక్ నేనే లాస్ట్ అనుకుంటా ఆ వర్క్షాప్ లాస్ట్లో చిట్ట చివరిది నేను అటెండ్ అయ్యాను. అక్కడ ఏంటి తెలుసా, అప్లికేషన్ పెట్టాలి మనము ఆన్లైన్లో, ఫామ్ ఫిలప్ చేయాలి. నేను ఈ కోర్స్ చేయాలనుకుంటున్నాను అనేసి ఫిలప్ చేయాలి. మన వివరాలన్నీ అడుగుతారు. ఎప్పుడు ధ్యానంలోకి వచ్చావు, నువ్వు మాంసాహారివా శాకాహారివా, ఎన్ని పుస్తకాలు చదివావు, ఎంత సేవ చేశావు ఇప్పటి వరకు, ఇవన్నీ ప్రశ్నలు అడుగుతారన్నమాట. అదంతా ఫిలప్ చేసిన తర్వాత వాళ్ళకి ఆన్లైన్లోకి వెళ్ళిపోతాయి. అది వీళ్ళని ఈ క్లాస్కి తీసుకొని ఒప్పుకోవాలా, వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాలా లేదా అనేది ఎవరు నిర్ణయిస్తారు తెలుసా? పత్రిజీ, మహవతార్ బాబాజీ, పరమశివుడు. వీళ్ళు ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ సార్ చేస్తారన్నమాట. ఇది వాళ్ళ టీం చేసింది. వాళ్ళు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పటికే వాళ్ళకి ఒక ప్లస్ చెక్ మార్క్ ఉంటుందంట. వీళ్ళు దీనికి ఈ కోర్సులో తీసుకోవాలి తీసుకోవద్దు అనేసి ఆటోమేటిక్గా ముందే దాని మీద ఉంటుందంట. వీళ్ళు కాదనమాట నిర్ణయించేది, ఆటోమేటిక్గానే ఆ దైవం నిర్ణయించి పంపిస్తుంది. కాబట్టి ఆ అలా వచ్చిన వాళ్ళని అప్పుడు ఆ క్లాస్లో 40 రోజుల క్లాస్ అనమాట అది. ఆ అసలు అది అటువంటి మెడిటేషన్ అనేది నేను ఎక్కడా చేయలేదు అసలు. అంత ఎనర్జీ అన్నమాట అసలు అది. ఆ, ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరూ ఒకే సమయంలో కూర్చొని ఒకటే ప్రదేశంలో కూర్చొని చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఆ, ఆ, మన మన ఆత్మపరంగా మనం అందరం కలుస్తాం అనమాట. అక్కడ ఆ గ్రూప్లో ఉండే వాళ్ళందరూ భౌతికంగా వేరే వేరే చోట ఉంటారు, కానీ ఆత్మపరంగా అందరూ ఒక చోట కలిసి ధ్యానం చేస్తున్నారు అనమాట. అట్లా ఎన్ని అనుభవాలంటే ఎంత మంది చెప్పారంటే, మీరందరూ ఇప్పుడు భూమి చుట్టూ కూర్చొని భూమికి శక్తినిస్తున్నారు అని చెప్తారు. అట్లాగే వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఎవరో ఇంకా ఎనర్జీతో కనెక్ట్ అవ్వలేదు, వాళ్ళు ఎక్కడెక్కడో ఆలోచనలు చేస్తున్నారు, దయచేసి మీ శ్వాసను గమనించండి అని చెప్తారు. నేనైతే ధ్యానంలో కూర్చోవడమో శ్వాసను గమనించడం మాత్రమే తెలుసు, ఇంకా నాకు ఏమీ తెలిసేది కాదు. మళ్ళీ ఇంక బయటికి రండి అని చెప్పేటప్పటికి బయటకు వస్తానన్నమాట. వచ్చేటప్పటికి అప్పటిదాకా నా చెవులు, కళ్ళు మూసుకొని ఉంటాం తెలుసు, కానీ నా చెవులు కూడా పనిచేసేవి కాదనమాట. అంటే ఆత్మ పూర్తిగా బయటికి వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఆత్మ బయట లోపలికి వచ్చిందని నాకు తెలిసేది. ఎందుకంటే నాకు ఎప్పుడైతే ఎరుకలోకి వస్తానో బయటంతా గోల గోల, కేకలు, పిల్లలు కేకలేస్తూ పిల్లలు ఆడుకుంటూ అట్లా ఉంటుంది. నాకు ఏది వినిపించేది కాదు అసలు. చిమ్మ చీకట్లో ఆ, ఉన్నట్టుగా ఉండేది. బయటకు వచ్చేసరికి ఫుల్ మొహం మీద లైట్ ఉండేది. అరే ఎక్కడ కూర్చుంటే ఎక్కడికి వచ్చాను నేను అనేసి ఆశ్చర్యపోయేదాన్ని అనమాట. నాకు ఏమీ తెలిసేది కాదు. మా ఇంట్లో ఒకరోజు ఆ కోర్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు, నేను ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఆ, మా ఇంట్లోనే మా ఫ్రెండ్ వాళ్ళది పార్టీ మా ఇంట్లో పెట్టుకున్నారు. ఆ, పెద్ద పార్టీ, ఒక 30-40 మంది వచ్చారు, గోలగా ఉంది, పాటలు అన్నీ జరుగుతున్నాయి. నాకు మాత్రం పక్క గదిలో ఉన్నా, నాకు ఏమీ తెలియదు అనమాట. మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ కింద పార్టీలో కలిసాను నేను. సో అసలు ఏమి అంత డీప్గా వెళ్ళిపోతాం అనమాట. అది ఏం కోర్స్ పెట్టండి లావణ్య గారు తర్వాత కొంచెం. ఇన్నర్ జర్నీ అనుకుంటా, ఇప్పుడు ఉండట్లేదు. అవునా? ఇప్పుడు జరగట్లేదు. ఎందుకు అంటే ఉమ్, ఇంకా ఆ కోర్స్ అవసరం రాలేదన్నమాట. అందరికీ కూడా స్పిరిచువల్గా అడ్వాన్స్ అవ్వడానికి ఆ, ఇంకో విధంగా వర్క్ అవుతుంది అనమాట. ఇంకో విధంగా చేస్తున్నారు అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి, మనుషుల మధ్యలో ప్రాబ్లమ్స్, అనారోగ్య సమస్యలు బాగా తీవ్రంగా అయిపోవడం వలన ఆ,
ఇంకా దాని అవసరం లేకుండానే వాళ్ళు ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకుంటున్నారు అనమాట. చాలా మంది ఆన్లైన్లోనే వెతుక్కుంటూ ఒక దైవ కార్యక్రమాలనో పూజలనో లేదంటే ఆ, తీర్థక్షేత్రాలకి వెళ్ళడం అనో లేదంటే ఈ ధ్యానము యోగా ఇవన్నీ వాళ్ళు ఆటోమేటిక్గా దాని వైపు ఆకర్షించబడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా తొందరగా. మ్హూ. ఓకే. మొదట్లో ఆ అసలు కోర్సు 9 నెలల పాటు చేశారంట. అబ్బా, ఉమ్, చాలా ఇంటెన్సివ్ కదండి. ఆ, అది కూడా ఆన్లైన్ కాదు, ఇన్ పర్సన్ అందరు కలిసి చేసేవాళ్ళు ఒక చోట. ఆటోమేటిక్ గా ఆ సామూహిక పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ అస్సలు మెడిటేషన్ పవర్. ఆ, ఆ, వాళ్ళందరు థర్డ్ అందుకే ఏ ఇప్పుడు మాస్టర్స్ మనం ఉండేవాళ్ళు కూడా అనమాట. మనం చేసేది కూడా సామూహిక ధ్యానమే. మన అవునవునండి. ఆత్మల మన ఆత్మలన్నీ ఒకే దగ్గర కలుస్తాయి కదా. అవునవును. సామూహిక సజ్జన అవును. సాంగత్యం, సామూహిక ధ్యానం రెండు అదే కూడా. అదే. ఉమ్. ఇప్పుడు అంటే లావణ్య గారు అంతే, అంతమంది అంటే ఎక్కువ మంది అంటే ఇప్పుడు అందుకంటున్నాను. చదువుతున్నారంటే స్వాధ్యాయం కూడా మూడు మూడు అవుతున్నాయి మన క్లాసులో. అవును. అవునవును. తర్వాత లావణ్య ఈవేళ నేను ప్రతిరోజు 4 గంటలకి ధ్యానంలో కూర్చుంటాను. ఉమ్, ప్రతిరోజు సాయంకాలం 4కి, రాత్రి ఉదయం కూడా. అయితే సాయంకాలం 4కి కూర్చునేటప్పుడు లావణ్య ఆ ఆనందమై చెప్పినవి అవి బాగా గుర్తున్నాయి. తర్వాత మంది ఇదంతా కలిసి 4కి కూర్చున్న దానికి ఒక్క ఆలోచన కూడా రాలేదు లావణ్య. అంత మనస్సంతా శూన్యంగా అయిపోయింది. సూపర్ అమ్మ. కూర్చున్న ఒక్క 10 నిమిషాలకే ఉమ్, అవి సమంగా 4 నుండి 5:30కి 5:30 అవుతున్నది. కళ్ళు అప్పుడు బలవంతంగా విప్పాను. మనస్సంతా శూన్యంగా ఎక్కడికెళ్ళిందో తెలీదు. నువ్వు మీ ఆత్మ ఎక్కడికెళ్ళిందో అని అన్నానంటే, ఈ గంటన్నర నాది కూడా అదే ఎక్కడికెళ్ళిందో ఏంటో మరి తెలీదు. ఉమ్, హ్మ్. అంత శూన్యంగా అయిపోయింది. అది. మరి ఏం వినబడలేదు. మా వాళ్ళందరూ కూడా నిశ్శబ్దంగా కూడా ఉన్నారు. ఉమ్, అందు నుంచి మరి ఏమీ వినబడలేదు నాకు. మాకు కనబడలేదు. కళ్ళు విడ్డం లేదు అస్సలు. ఉమ్, విప్పుదామంటే విడ్డం లేదు. ఉమ్, అలా నెమ్మదిగా బలవంతంగా విప్పాను. గంటన్నర ఉమ్, చూసేసరికి 4కి కూర్చుంటే 5:30 అయింది. ఉమ్. ఈవేళ బాగా అయింది. వెరీ గుడ్. శూన్యం. అంతా శూన్యం. అదే. లావణ్య. నాకెప్పుడైనా ఆ, రోజు మధ్యలో కొంచెం అలసటగా అనిపించినా నిద్ర వస్తున్నట్టు అనిపించినా వెంటనే కళ్ళు మూసేసుకుంటాను. కళ్ళు మూసుకో అవడమే తెలుసు నాకు అది. నేను ఎప్పుడైతే అలసిపోయినట్టుగా అనిపిస్తే మాత్రం నాకు కళ్ళు మూసుకోవడం మాత్రమే తెలుస్తుంది. ఒక 20 నిమిషాలు అయిన తర్వాత కళ్ళు తెరవడం తెలుస్తుంది అంతే. ఆ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు అనమాట. మహావతార్ బాబాజీ మహావతార్ బాబాజీ మనకి కూడా హిమాలయ యోగులైన అవును. మంది ఉంది క్లాస్. ధ్యాన జగత్తులో ఆయన తాలూకు స్టోరీ అదంతా ఉంది. ఉమ్. ఆయన వారే చాలా మనందరినీ పవర్ఫుల్. ఎనర్జైజ్ చేస్తున్నారు రకరకాలుగా, రకరకాల కోణాల్లో, రకరకాల దేశాల్లో, రకరకాల పద్ధతుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం అన్ని విధాలుగా గైడ్ చేస్తున్నారు ఆయన. మంచికి మంచి అలా జరుగుతూనే ఉంది. ఒకవైపు ఇది అవుతుంది, ఒకవైపు అదే అయిపోతున్నారు. ఉం? అంటే చెడు జరుగుతున్నట్లు అనిపిస్తుందమ్మా ఇప్పుడు. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఇంకొకరిని చంపేయడమో నరికేయడమో సంథింగ్ ఏదో చేస్తారు, ద్వేషము ఇవన్నీ ఉంటుంది. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది ఇప్పుడు ఈ కర్మల నుంచి తొందరగా బయటికి వెళ్ళడం కోసం అన్ని ఇక్కడ అనుభవించేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు విపరీతమైన అరాచకాలు చేసేవాళ్ళు కూడా లేదా అనుభవించే వాళ్ళు కూడా ఇక్కడికిక్కడ అనుభవించేసి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా ఇంకా తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో జన్మ కంటిన్యూ చేసి మళ్ళీ ఇలాంటి జన్మలే కంటిన్యూ చేయకుండా ఇవి ఈ పరీక్షలు అయితే ఏమైతే ఉన్నాయో అన్నిటినీ కర్మల్ని పూర్తిగా అనుభవించేసి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో అలాంటివి జరుగుతున్నాయి. ఇంకో జన్మ వీళ్ళకి ఇంకో జన్మ ఉండదా? ఉంటది. మంచి ఇక్కడ జన్మలు అన్ని ఉంటాయి. మంచి అనుభవించేసుకోవాలి. జన్మలు ఉంటాయి. ఎందుకంటే రాబోయే కాలం భూమి మీద చాలా మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి చాలా ప్యూర్ సోల్స్ రావాలన్నమాట. కాబట్టి పాత కర్మల్ని ముందే క్లియర్ చేసేసుకోవాలి. ఉం. తీవ్రమైన బాధ, తీవ్రమైన నొప్పి, మానసిక క్షోభ ఇవన్నీ అనుభవించడం అనేది ఇక్కడ ఇప్పుడు ఫాస్ట్గా జరుగుతుందన్నమాట. ఎవరినైనా తీసుకోండి, బయటికి కనిపించదు కానీ
బయటికి మామూలుగా ఉంటారు, ఓ భార్య భర్త పిల్లలు సంసారము ఉద్యోగాలు ఇల్లు, ఆ, కూరగాయలు కొనుక్కోవడము రోజు మామూలుగా బయటికి అట్లాగే కనిపిస్తుంది. కానీ లోపల అందరూ నిజమైన ఆనందంతో ఉన్నారా అంటే డౌటే కదా. లేదు కదా, లేరు, అదే తృప్తి చెప్తాను. అనేది లేదు. మానవ జీవితానికి తృప్తి లేదు. ఉమ్, తృప్తి ఉన్న దగ్గరే కదా శాంతం, ఆ, ప్రశాంతత ఇవన్నీ కూడా వస్తాయి. తృప్తి ఉంటే. ఉమ్, తృప్తి అనేది ఎక్కడుంది మనిషికి? ఉమ్, అది ఒకటి ఉంటే ఇంకోటి కావాలి, ఇంకోటి ఉంటే ఇంకోటి, ఇంకోటి ఉంటే ఇంకోటి, కోరికలు. ఉమ్. కాబట్టి అవును సార్. అన్ని విధాలుగా కూడా ఈ సమస్యల రూపంలో వాళ్ళు, మనకి కష్టం వస్తేనే కదా దేవుడా అంటాము. కాబట్టి సమస్యల రూపంలో ఆ వాళ్ళు తొందరగా ఆధ్యాత్మిక వైపుకి ఆకర్షించబడడానికి జరుగుతుంది. ప్లస్ కర్మలు కూడా ఆ పనులు క్లియర్ అయిపోతుంటాయి అన్నమాట. అది సంగతి. ఉమ్. ఇంకొక పారాగ్రాఫ్ చదివితే మనకి ఈ చాప్టర్ అయిపోద్దమ్మా, చేసేసుకుందామా? ఎంతసేపు? ఇంకొక పారాగ్రాఫ్ అంతే, ఒకటే ఉంది. చదివిస్తావా ఇప్పుడు? యా, పూర్తి చేస్తా. ఒకటే ఒక్క మాట అంతే, చేసేసుకుందాము. సరే. ఉమ్, చదువు, ఇంకొక పావు గంట టైం. అదే అదే. ఏం చెప్పారంటే ఇందాక ఆల్రెడీ చదివాను. ఆమ్, ఈ సర్వాత్మలోకంలో మ్, చైతన్యం అనేది ఉంటుంది కదా, అదేంటంటే ఈ జన్మకి జన్మకి మధ్యలో ఒక శూన్యం అనేది ఉంటుంది. జన్మకి జన్మకి మధ్యలో ఆ ఆ కాలం ఏదైతే ఉంటుందో, ఆ, ఇది ఆ విధి అంటాము, చీకటి అంటాము, శూన్యం అంటాము. అక్కడ ఆ, ఎరుక లేని స్థితి, జవాబులు లేని చోట ఎప్పుడైతే ఉంటుందో, ఆ, ఎలా చెప్పాలంటే ఇది మన భూమి మీద మనం అర్థం చేసుకోవడానికి ఆ, ఎక్కువ మాటలు లేవనుకుంటాను. కాలము దైవము, కాలము దైవము, అసలు కాలం అనేది పైన లోకాల్లో లేదు. కాబట్టి కాలం లేకపోవడం అనేది మనం అర్థం చేసుకోలేము. ఆ, ప్ర ప్రతి తర్వాత విషయాన్ని కాలమే నిలిపి ఉంచుకుంటుంది. అంటే భవిష్యత్తు గురించి అని అనుకోవచ్చు. అది కాలమేలో ఉంటుంది. కాలమే దైవపు జ్ఞాపకత్వం. దైవం భావించినది అంతా మరియు చేసినది అంతా కనుక సర్వాత్మలోకంలో కాలమే ఆవిష్కరణలన్నింటినీ పరిణామం. ఆ, అంటే పైలోకంలో, సర్వాత్మలోకంలో కాలం అనేదే ఒక దైవముగా, ఒక జ్ఞాపకంగా, ఒక ఆ, రాబోయే ఆవిష్కరణలకి కాలం అనేదే ఒక మీడియంగా, ఇట్లా రకరకాల ఏంటి ఇంకొకటి చదువుతాను నేను. ఎరుకలు లేని శూన్యం ఉండే చోట సామూహిక చైతన్యం నిలపబడాలి అనే చోట, ఇంకా జవాబు లేని చోట ప్రశ్నిస్తూ ఎప్పుడూ రూపొందని ఏదీ లేని దాన్ని సృష్టిస్తుంది. అంటే బేసిక్గా కాలం అనేది సృష్టిస్తుంది. ఏం సృష్టిస్తుందంటే రాబోయేది, ఇంకా జవాబు లేదు, ఇంకా సృష్టించబడలేదు. ఇవన్నీ కూడా భవిష్యత్తే కదా సృష్టిస్తుంది, కాలమే సృష్టిస్తుంది. సో ఆ సర్వాత్మలోకము కాలమే ఆవిష్కరణలకి ఒక పరిణామము. నాకు బేసిక్గా అది అర్థమైందనమాట. సో కాలము, సర్వాత్మలోకంలో కాలం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు కాలంతో పనేంటి అనేది ఆ చాప్టర్లో మనం తెలుసుకున్నాము. కాలం గురించి చెప్పారు. కాలం ఆత్మ పురోగతి, కాలపు స్థితిస్థాపకత, కాలము అనంతము, సర్వస్వంతో కలిపే ధ్యానము, సర్వాత్మలోకంలో కాల వినిమయము, ఇవన్నీ కూడా ఆ చాప్టర్లో మనం తెలుసుకున్నాము. సో ఎంతో నాకు అర్థమైనది నేను చెప్పాను.
మళ్ళీ అదే చెప్తున్నాను, మొదటి నుంచి కూడా నాకు ఈ మరణం మధురం పుస్తకంలో ట్రాన్స్లేషన్ ఏదైతే చేశారో అది నాకు ఆ, సరి అయిన ట్రాన్స్లేషన్ లాగా భాష నాకు అర్థం అవ్వడం అనేది పూర్తిగా కరెక్ట్గా అనిపించడం అనమాట. అన్ని పుస్తకాల కంటే ఈ పుస్తకం చాలా కష్టంగా అనిపించింది. సో నేను ట్రై చేస్తున్నాను. అదే మాస్టర్స్. ఆ, మనం వచ్చే చాప్టరు ప్రేమ గురించి తెలుసుకుందాం. ప్రేమ అనేది అక్కడ చెప్పారు కదా, మరణం మధురం మొదట్లోనే చెప్పారు, ప్రేమ అనేది అక్కడ ఇప్పుడు మన చుట్టూ ఎలా అయితే గాలి ఉందో అక్కడ ప్రేమ అనేది ఉంటుంది. ప్రేమతోనే అన్ని పనులు జరుగుతాయి అని చెప్పారు. సో ఆ ప్రేమకే ఒక చాప్టర్ ఉంది కాబట్టి ప్రేమ గురించి మళ్ళీ తర్వాత వివరంగా తెలుసుకుందాం, అసలు ప్రేమ అంటే ఏంటో. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్.